ఆదిత్య 369 సినిమా చూశారు కదా. అందులో మన బాలేబాబు హీరోయిన్ తో యాక్సిడెంటల్ గా టైం మెషిన్ ఎక్కి పాస్ట్ కి అలానే ఫ్యూచర్ కి వెళ్తుంటారు. ఒకే ఒక జీవితం సినిమాలో కూడా శర్వానంద్ అతని ఫ్రెండ్స్ తో టైం మెషిన్ సహాయంతో పాస్ట్ కి వెళ్తారు. ఇంకా చాలా సినిమాలు కూడా ఈ టైం మిషన్ల గురించి, టైం ట్రావెల్ గురించి పెద్ద డిస్కషన్లే జరిగాయి. ఒక విధంగా టెక్నాలజీ సహాయంతో ఈ టైం ట్రావెలింగ్ అనేది పాసిబుల్ అన్నట్టు న్యూస్ కూడా వచ్చింది. అయితే అవన్నీ సినిమా ప్రపంచంలోనే కానీ బయట ప్రపంచంలో జరగవని కొంతమంది అంటే, లేదు ఫ్యూచర్ లో ఈ టైం ట్రావెలింగ్ అనేది పాసిబుల్ అవ్వచ్చని వాదించే వాళ్ళు ఇంకొంతమంది. అసలు అక్కడి దాకా ఎందుకురా సామి, మన పురాణాల్లోనే ఇలా టైం ట్రావెల్ ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి కదా. సాక్షాత్తు ఒక ఋషి అయితే టైం ట్రావెల్ చేసి రామాయణాన్ని 11 సార్లు, మహాభారతాన్ని 16 సార్లు కూడా చూశాడని అంటున్నారు. ఏంటి, టైం ట్రావెల్ చేసి రామాయణ మహాభారతాలను చూసాడా? ఎవరది? కాకభూషణుడు. కాకభూషణుడా? అంటే కాకిలా ఉంటాడా? కాకిలా ఉండడం కాదురా, సాక్షాత్తు కాకే. ఏంటి, కాకి టైం ట్రావెల్ చేసి రామాయణాన్ని మహాభారతాన్ని విందా? అంటే అది నిజంగా కాకి కాదురా, శాపం వల్ల కాకి రూపంలో మారిన ఒక ఋషి. అయితే త్వరగా చెప్పే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇదేదో ఇంట్రెస్టెల్లార్ ని మించిపోయేలా ఉంది. వెయిట్ బాబు, ఆ లోగో వేసుకో అమ్మా. కాకభూషణుడు, ఈయన గురించి తులసీదాస్ రాసిన రామచరిత్ర మానస్ లో క్లియర్ గా చెప్పబడింది. ఈయన శ్రీరాముడికి పెద్ద భక్తుడు. అయితే లోమశ ఋషి శాపం వలన ఇలా కాకి రూపంలోకి మారిపోయాడు. ఒకప్పుడు ఈ కాకభూషణుడు ఉన్న గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది. మనుషులు సైతం ఒకరిని ఒకరు తినేసేంత సిచ్యువేషన్స్ ఉండేవి. అలాంటి పరిస్థితి నుంచి బయటపడలేక తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోతాడు కాకభూషణుడు. తను మాత్రం ఆ తర్వాత అదృష్టవశాత్తు తప్పించుకొని కొంచెం దూరంలో ఉన్న గ్రామానికి చేరుతాడు. అక్కడ ఒక గుడిలో ధ్యానం చేస్తున్న సాధువుని చూసి తనకి విద్యలు నేర్పించాల్సిందిగా కోరతాడు. అయితే అప్పటికే అక్కడ ఎంతో మందికి విద్య నేర్పుతున్న ఆ మహర్షి కాకభూషణుడిని తన బృందంలో చేర్చుకుంటాడు. అలా విద్యలు నేర్చుకొని శివుడికి గొప్ప భక్తుడు అవుతాడు. అయితే ఇక్కడే ఒక సమస్య వస్తుంది. అది ఏంటంటే, ఈయన శివుడికి అంత భక్తుడో విష్ణువుకి అంత ద్వేషి. మహావిష్ణువుని పేరు వింటేనే ఎగిరి పడేవాడు. ఎన్నోసార్లు అలా ఉండద్దు అని గురువు చెప్పినా వినలేదు. ఒక రోజు ఆలయంలో శివునికి ప్రార్థన చేస్తున్నప్పుడు తన గురువు వస్తాడు. అయితే పూజలో పడిపోయి గురువుకు నమస్కారం చేయడం మర్చిపోతాడు. అది చూసిన శివునికి కోపం వచ్చి, విద్య నేర్పిన గురువుకే విలువ ఇవ్వని నువ్వు 1000 జన్మల దాకా తక్కువ జీవిలా ఉంటావని శపిస్తాడు. అయితే తన శిష్యుణ్ణి మంచివాడని, ఏదో తెలియక చేశాడని శాపాన్ని తగ్గించమని శివుణ్ణి కోరుతాడు గురువు. అయితే నువ్వు విష్ణువుని ఎంత ద్వేషించావో శ్రీరాముడికి అంత భక్తుడిలా ఉంటావని చెప్పి ఆ తరువాత జన్మలో ఒక బ్రాహ్మణుడిగా పుట్టించి రాముడికి పరమ భక్తుడే అయ్యేలా చేస్తాడు శివుడు. కాదే అను, ఇందాక ఋషి శాపం వల్ల ఇలా అయిపోయాడు అన్నావు, మరి ఇప్పుడేమో శివుడి శాపం వల్ల ఇలా అయిపోయాడు అంటున్నావు. కంగారు పడకరా సుందరవదన, ఆ మ్యాటర్ కూడా చెబుతా. కాకభూషణుడు ఇంకొక జన్మలో లోమశ అనే వృషిదేవుడి మీద చేస్తున్న ప్రసంగాన్ని వినటానికి వెళ్లి ఆ మహర్షితో గొడవేసుకుంటాడు. ఎందుకు? ఆయన ఒక నిర్గుణ బ్రహ్మం, అంటే దేవునికి రూపం, గుణాలు లేవు అన్నట్టు చెప్తుంటాడు. మనోడేమో శగుణ బ్రహ్మం, అంటే దేవునికి రూపం, గుణాలు ఉన్నాయని, దేవుని గురించి అలానే చెప్పాలని వాదిస్తూ ఉంటాడు. దాంతో కోపం వచ్చిన మహర్షి, నువ్వు వచ్చే జన్మలో కాకిగా పుట్టు అని శాపం పెడతాడు. దాంతో తన తర్వాత జన్మలో కాకిగా పుడతాడు కాకభూషణుడు. అయితే పశ్చాత్తాప పడిన మహర్షి కాకభూషణుడికి సుగుణ బ్రాహ్మణ సూత్రాలు చెబుతాడు. దాంతో కొంచెం పుణ్యం దక్కి మంచిని మూటగట్టుకుంటాడు కాకభూషణుడు. సాక్షాత్తు ఆ బాలరాముణ్ణి కలుసుకునే అవకాశం వస్తుంది. అయితే ఆ బాలరామునితో ఆడుకుంటూ పట్టుకోవడానికి ప్రయత్నించి మరలా దేవుడి ఆగ్రహానికి గురవుతాడు. ఈయన లైఫ్ లో పాపాలు శాపాలే ఎక్కువ ఉన్నాయి. మరి టైం ట్రావెల్ ఎలా చేశాడు? రామనామం వలన, శ్రీరాముడికి పరమ భక్తుడు అవటం వలన, అలా రామనామాన్ని కంటిన్యూస్ గా జపిస్తూ ఉండడం వలన ఈయన చిరంజీవిగా ఉండిపోయాడు. అంటే ఈయనకి మరణం లేదా? ఇప్పటికీ ఇంకా బతికే ఉన్నాడా? అఫ్ కోర్స్, ఏ హిమాలయాల్లోనే ఉన్నాడు అని అంటుంటారు. రాముడు ఎప్పుడూ మళ్ళీ జన్మించినా తన బాల్యాన్ని చూడటానికి ఈయన వస్తూ ఉంటాడు. రాముడు మళ్ళీ పుట్టడం ఏంటే? మరి అదేగా కాలచక్రం. దీని వలనేగా ఈ కాకభూషణుడు రామాయణాన్ని 11 సార్లు, మహాభారతాన్ని 16 సార్లు వేరే క్లైమాక్స్ లతో చూశాడు. ఏంటి? అవును, ఏంటా క్లైమాక్స్
క్లైమాక్స్ లో అనేది కరెక్ట్ గా మెన్షన్ చేయలేకపోయినా దీన్ని సమర్థించే వాళ్ళే ఎక్కువ మంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రామాయణానికే 300 వర్షన్ల దాకా ఉన్నాయి. ఒక్కొక్క రామాయణంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు. ప్రెసెంట్ అందరూ ఎక్కువగా ఫాలో అయ్యేది వాల్మీకి రామాయణం. ఇక కాకభూషణుడి విషయానికి వస్తే కాలచక్రానికి బయట ఉండడం వలన అలానే టైం లూప్ లో ఉండడం వలన ఇతనికి ఇదంతా సాధ్యమైంది. టైం లూపా? అవును, టైం లూప్ లో పడితే జరిగిన సంఘటనలే మరలా జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఈ టైం లూప్ లో హనుమంతుడు కూడా పడ్డాడు. దాని గురించి ఇంకో వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇక హనుమాన్ లానే ఈయన కూడా ఒక చిరంజీవిలా ఎన్నో కల్పాలుగా జీవిస్తూ ఉండడం వల్ల వీటన్నిటికీ సాక్షిగా మారాడు. కల్పం అంటే ఏంటి? 4.32 బిలియన్ ఇయర్స్ ని ఒక కల్పం అని అంటారు. బ్రహ్మదేవునికి 12 గంటలు అయితే మనకి ఒక కల్పం. ఒక కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. ప్రతి మన్వంతర చక్రం 71 యుగ చక్రాలుగా ఉంటుంది. ఒక కల్ప చక్రంలో 4 యుగాలు ఉంటాయి. అలా కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం ఉన్నాయి. ఈ యుగాలు మన్వంతరాలు. కల్ప చక్రాలు కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అందుకే దీన్ని కాలచక్రం అని అంటారు. యుగ యుగాలుగా ఈ ఇతిహాసాలని స్వయంగా చూడటం వల్ల ఏంటో కానీ ఈయనకి వీటి మీద మంచి పట్టు కుదిరింది. ఈయన నోటి నుంచే చాలా మందికి రామాయణ మహాభారతాల గురించి తెలిసింది. శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుడకి రామాయణాన్ని కాకభూషణుడే చెబుతాడు. ఇప్పటికీ నీలగిరి పర్వతాలకి వెళ్లి అక్కడ పక్షుల రూపంలో ఉన్న దేవతలకి శ్రీరాముని లీలల గురించి చెబుతుంటాడు. ఈయన మాటలు వినటానికి శివపార్వతులు సైతం హంసల రూపంలో అక్కడికి వస్తుంటారని అంటూ ఉంటారు. కాకభూషణుడికి పక్షుల రాజు అయిన గరుడ వేసిన 7 ప్రశ్నలు కూడా బాగా పాపులర్ అయ్యాయి. అవి ఏంటంటే నంబర్ 1, అన్నిట్లో ఈ రూపాన్ని పొందడం చాలా కష్టం. నంబర్ 2, అతిపెద్ద దుస్థితి ఏది? నంబర్ 3, అత్యధిక ఆనందం ఏది? నంబర్ 4, సాధువుల సహజ స్వభావం ఏంటిది? నంబర్ 5, వేదాల్లో చెప్పిన అత్యధిక మతపరమైన యోగ్యత ఏంటి? నంబర్ 6, అత్యంత భయంకరమైన పాపం ఏది? నంబర్ 7, మనసుకు వచ్చే వ్యాధి ఏంటి? దీనికి కాకభూషణుడు చెప్పిన సమాధానాలు అన్నిట్లో మనిషి రూపాన్ని పొందటం చాలా కష్టమని, పేదరికాల్లో వనరుల పేదరికం ఒకటైతే ప్రేమ పేదరికం, జ్ఞానం పేదరికం ఇంకోటి. ఇక అత్యధిక ఆనందం సాధువులు ఋషులతో సావాసం చేస్తే వస్తుందని, సాధువుల సహజ స్వభావం ధనత్వం అని, వేదాల్లో చెప్పిన అత్యధిక మతపరమైన యోగ్యత అహింస అని చెప్పాడు. అలానే ఇతరుల గురించి, ముఖ్యంగా భగవంతుడి గురించి చెడుగా మాట్లాడినంత పాపం ఇంకోటి లేదు అని, వ్యామోహం వలనే మనలో అనేక ఇబ్బందులు వస్తుంటాయని సమాధానాలు చెప్పాడు. తులసి రామాయణంలో ఉత్తరకాండలో ఉంది ఇదంతా. మతాలు పుస్తకాల సంగతి సరే, ఈయన ఉన్నాడని ఈ భూమి మీద ఇంకేమైనా రుజువు ఉందా? చిన్న చితక కాదు. ఈ కాకభూషణుడి పేరు మీద గర్వాలి హిమాలయాస్ లో ఒక సరస్సే ఉంది. కంకుల్ పాస్ దగ్గర భూమికి 5230 మీటర్ల ఎత్తులో ననదాదేవి నేషనల్ పార్క్ లో ఉంది ఈ సరస్సు. ప్రతి కాకి కూడా తన చివరి రోజుల్లో ఈ సరస్సు దగ్గరికి వచ్చి చనిపోతుందని కూడా చెప్తూ ఉంటారు. అందుకే దీనికి కక్బూసంది లేక్ అనే పేరు ఉంది. సాంస్క్రిట్ లో కగ్ అంటే కాకి అని అర్థం. నిజంగానే ఈ సరస్సు చుట్టూ కాకి ఈకలు ఉంటాయి. ఇక్కడ చౌకంబ, హతి శిఖరం, నీలకంఠ, నరనారాయణ శిఖరాలు కూడా బాగా స్పెషల్. ఇక హతి పర్వతం అంచున 2 రాళ్ళు కాకి అలానే గరుడ రూపాల్లో ఉంటాయి. అంటే ఇక్కడే ఆ కాకభూషణుడు గరుడకి మన ఇతిహాసాన్ని గురించి చెప్పాడు అని అంటారు. సూపర్ గా చెప్పావే. ఈ రోజు ఒక మంచి విషయం నేర్చుకున్నా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.